హాయ్ విశ్వక్. నమస్తే బ్రదర్. హాయ్, ఎలా ఉన్నారు? టూ గుడ్. 3 months గ్యాప్లో కలుస్తున్నాం కదా. ఎలా అనిపిస్తుంది ప్రమోషన్స్, మూవీస్? ఆల్మోస్ట్ లాస్ట్ 12 monthsలో ఒక 4 movies వచ్చి ఉంటాయి. సేమ్ ప్రాసెస్ రిపీట్, ట్రైలర్లు, ఈవెంట్స్, ప్రమోషన్స్, యూనిట్ టెస్ట్, యాన్యువల్ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, అట్లా అయింది నాకు. ఐ ఫీల్ మళ్ళీ స్కూల్ ఫీలింగే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇరిటేషన్ వస్తుందా? ఇరిటేషన్ రాదు, అది నాకు ఎందుకో ప్రోడక్ట్ దగ్గర రిలీజ్కి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక మంచి ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్డ్లోనే కొట్టుకుపోతాయి ఇవన్నీ, వైబ్లో క్యారీ అయిపోతాయి. సో ఇరిటేషన్ అదేమి ఉండదు. ఓకే, 2 months బ్యాక్ మెకానిక్ రాకీ మాట్లాడుతున్నప్పుడు యాస్డ్ యూ వాట్ విల్ మెకానిక్ రాకీ గివ్ యువర్ కెరీర్ అంటే మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అది అన్నారు. సో వాట్ ఈస్ యువర్ రెట్రోస్పెక్షన్ ఆఫ్టర్ మూవీ రిజల్ట్? ఏమో ఆలోచించారేమన్నా అసలు? నాకు ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్ఫైర్ ఇది. ముందు సినిమాలు ఇన్ని సినిమాలు చేసినా కానీ ఇంత బ్లైండ్గా కొట్టలేదు ఇది. సో అది ఒకటి ఐ థింక్. అంటే సెకండ్ హాఫ్ ఎంత బాగుందో ఫస్ట్ హాఫ్ అంత నార్మల్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఎంత బాగున్నా కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఓపిక చూడరు అన్నది అర్థమైంది. సో బేసికల్లీ ఆఫ్టర్ మెకానిక్ రాకీ నేను రియలైజ్ అయింది ఏంటంటే, సినిమా కాదు, ప్రతి సీను సినిమానే. ఎవ్రీ సీన్ ఈజ్ ఎ మూవీ. ప్రతి సీన్కి సినిమాకి తీసుకున్నంత కేర్ తీసుకోవాలి. నథింగ్ విల్ ఓవర్ షాడో ఎనీథింగ్. అర్థమైపోయింది. అంటే జనాలు 95 కాదు 105 ఉంటేనే 95 కూడా టాలరేట్ చేయరు. సెకండ్ హాఫ్ లో సీరియస్ ఇష్యూ ఉంది కదా, దాన్ని దాచిపెడతాం అనేది మిస్ఫైర్ అయింది అనుకుంటున్నారా? అది ముందు దాచిపెట్టకపోతే నీకు తెలిసిపోదా? శ్రద్ధా శ్రీనాథ్ ముందే వచ్చి నేను శ్రద్ధా శ్రీనాథ్ దాని కాదు, దీంట్లో మీరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా టైప్లో కట్ చేశారు అన్ని. సీరియస్ ఇష్యూ కూడా ఉందన్నట్టు ఒక ఏదైనా చిన్న చెప్పాం, బర్నింగ్ ప్రాబ్లం అని. అది చెప్తే నీకు ముందు ఫస్ట్లోనే బిగినింగ్, సినిమా బిగినింగే ప్లాట్ అర్థమైపోతుంది. ఓకే, ఇంకెందుకు లేదు పాతగాయాలు. ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఈ గెటప్ యాక్సెప్ట్ చేసి పుల్ ఆఫ్ చేశారు. నాట్ మెనీ పీపుల్ డూ దట్. ఈ మధ్యకాలం లేవు ఇంత ఫుల్ లెంత్ హీరో గెటప్ లేట్. అవును. సో మీ కెరీర్లో కూడా చూసుకుంటూ వస్తే ఎవ్రీ సాంగ్ కానీ సిచ్యువేషన్స్లో కూడా ఊజింగ్ మాస్కులినిటీ అంటారు సార్, అది మీ దగ్గర కనిపిస్తుంది మాస్కులినిటీ అనేది. సో ఒక డైరెక్టర్ వచ్చి సడన్గా మీరు లేడీ గెటప్ వేయాలన్నప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నేను అపారెంట్లీ టు డూ లిస్ట్ ఉంటుంది కదా, దిస్ వాజ్ దేర్ ఇన్ మై విష్ లిస్ట్లో క్యారెక్టర్ ఉండే. బట్ ఒక సినిమా వచ్చింది, చాలా సీరియస్ సినిమా వచ్చినుండే. బట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ షుడ్ బి అన్ ఎంటర్టైనర్. కడుపుబ్బా నవ్విచ్చే ఇలాంటి సినిమానే చేయాలి అని ఉండే. థింక్ రామ్ ల్యాండెడ్ ఇట్ వెరీ వెల్. ఎందుకంటే నరేషన్ మొత్తం నేను నవ్వుతుండే. నేను యూజువల్లీ కామెడీ సినిమా చెప్తే కూడా నేను సీరియస్ గినేసి ఓకే చెప్తా. అశోకవనం కావచ్చు, పాగల్ కావచ్చు కూడా నేను సీరియస్ గింటుంటే వాళ్ళందరూ నరేషన్ సగంలోనే నేను నో చెప్పబోతున్నా అనుకున్నారు. నరేషన్ తర్వాత నేను చేస్తున్నట్టే షాక్ అయ్యారు. అదేంది అట్లున్నారు, నరేషన్ ఇనే స్టైల్కి నేను ఎస్ చెప్పిన దానికి సంబంధం లేదు. నాకు తెలిసి ఆ ఐస్ బ్రేక్ చేసి ఫుల్ నవ్వేసింది ఈ నరేషన్కి. సో అప్పుడే ఇమ్మీడియట్లీ ఇన్స్టింక్ట్ అనిపించింది, జస్ట్ డూ ఇట్ అని. సో ట్రైలర్ చూడకముందు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఇది లైలా అనేది మీ ట్రంప్ కార్డ్ కదా, దాన్ని ఎంతవరకు రివీల్ చేస్తారు అన్నట్టు అడుగుదాం అనుకున్నా. బట్ వన్స్ అదర్ ట్రైలర్ ఆల్మోస్ట్ మీరు ట్రైలర్లో సోను లేడు, సోను ఒక క్లోజ్అప్ షాట్ ఉంటుంది అంతే మొత్తం ట్రైలర్లో. లైలా మొత్తం ఆల్మోస్ట్ ఉన్నది చూపించేశారు. ఇది థియేటర్స్లోకి జనాలు రప్పించడానికి ప్రాపర్ యూజ్ అవుతుంది అనుకుంటారా? అంటే కొంచెం కూడా దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేయటం. బేసిక్గా మేము ప్లాట్ అంటే ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయడానికి ఫస్ట్ థింగ్ మెంటల్లీ అనుకుంది. వాళ్ళు ఏదో ఉందనుకోకుండా, తక్కువ ఉందనుకోకుండా, దిస్ ఈజ్ మూడ్ ఆఫ్ అవర్ ఫిల్మ్, ఇది మా సినిమా మూడ్ అని సెట్ చేయడానికి. ఇప్పుడు నౌ యు నో వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లైలా. సో నువ్వు వచ్చి ఆ మూడ్లోకి వస్తావు, ఆ మూడ్లో వచ్చి సినిమా చూసేస్తావు. ఐ థింక్ ఇట్స్ అ బెటర్ వే టు డూ. అండ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా బాగా అనిపించింది. ఐ థింక్ యూ హ్యావ్ టు వాళ్ళకి ముందే థియేటర్లో వాళ్ళు ఏ వైబ్లో ఉండబోతారో ఆ వైబ్ నీకు ఇచ్చేయాలి ట్రైలర్ ముందే. ఈ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, సోను మోడల్ కానీ లైలా కానీ.
సో ఫస్ట్ ఏది పుట్టింది, తర్వాత ఏది డెవలప్ అయింది? ఫస్ట్ నుంచే రెండు ఉన్నాయా, లైక్ ప్రాపర్ డీటెయిల్డ్గా సోను మోడల్ అనేది మోడలేనా, లేకపోతే ఆ స్టోరీ లైన్లో ప్రాపర్ ఫిట్ అయి ఉందా ఫస్ట్ నుంచే? సో నాకు నాకు ఫస్ట్ చెప్పినప్పుడు రామ్ నారాయణ్ ఫస్ట్ చెప్పినప్పుడు హీఈస్ ఎ బ్యూటీషియన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టోరీ సేమ్. బట్ బ్యూటీషియన్ ఇంక ఇంట్రెస్టింగ్ ఏం చేయొచ్చు వాడిని, బికాజ్ ఆ ఏరియాలో ఆంటీలందరూ ఫ్యాన్స్ వీడికి. సో వీడిని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఏం చేయొచ్చు అనుకున్నప్పుడే సిన్స్ సమ్ టైమ్ ఐ హావ్ బీన్ సీయింగ్ దిస్ ఇన్స్టాగ్రామ్ మోడల్స్. అసలు మోడల్ ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలో అవుతారు. సో ఈ మోడల్ అనే పదానికే నానార్థాలు తీసేసారు వీళ్ళు. వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్స్ ఎంత ఫీల్ అవుతారో. సో బట్ చాలా కాన్ఫిడెంట్గా దిస్ పీపుల్ కాల్ దెమ్ సెల్ఫ్ మోడల్. కానీ అందరిలో నేను గమనించింది ఏంటంటే దే హ్యావ్ వెరీ ఒక చిన్న ఇన్నసెన్స్ ఉంటుంది వీళ్ళలో. లైక్ ఐ సీ దెమ్ టాకింగ్ అబౌట్ ఒక దేవుడి గురించి ఉండే బిలీఫ్ సిస్టమ్ కానీ చుట్టుపక్కల లేడీస్ గురించి ఏదో మెసేజ్లు ఇచ్చుకుంటా, అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు, లేడీస్ మీరు ఇట్లుండాలి అని. దే హ్యావ్ చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టే ఆ హెయిర్ కలర్ అవన్నీ వేసుకొని లేడీస్ చిన్న చాకు పెట్టుకోండి మీ దగ్గర జోలికి వాళ్ళని వస్తే చెప్తున్నా అని చెప్పి. సో ఐ యూస్ టు సీ ఆల్ దీస్ థింగ్స్ అన్నట్టు. సో వై కాంట్ దిస్ గై బీ అని చెప్పి మరీ అవుట్ అండ్ అవుట్ వెళ్ళకుండా కొంచెం బ్లెండ్ చేసి ఏమి ఇంక్లూడ్ చేయలేదు. ఇప్పుడు నువ్వు చూస్తే ఆ బోరాన్ అన్న డైలాగ్ కూడా నేను వాడలేదు ఏం సినిమాలో. జస్ట్ రైట్ టు వాడికి ఒక లుక్ దొరికింది. వెన్ వి డిసైడెడ్ టు మేక్ హిమ్ సోను మోడల్, వాడికి ఒక లుక్ దొరికింది. ఓకే, రెండిట్లో ఏది బాగా ఎంజాయ్ చేశారు షూట్ చేసేటప్పుడు? ఎంజాయ్ లైలా నేను చేసినప్పుడు జనాలు ఎంజాయ్ చేశారు సెట్ మీద. కట్ అని చెప్పిన తర్వాత మానిటర్ చూసుకొని ద హోల్ సెట్ వాజ్ ఎంజాయింగ్. డెఫినెట్లీ ఐ థింక్ లైలా విల్ బి మెమరబుల్ జర్నీ ఇన్ మై హోల్ కెరియర్. మళ్ళీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మళ్ళీ ఆ వేషంకి నాకు తెలిసి మళ్ళీ ఎప్పుడో వెళ్ళాము. మళ్ళీ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మళ్ళీ గెటప్లోకి వెళ్ళే రోజు వస్తే చూద్దాం. ఈ డైరెక్టర్ గారు కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నాను, చెప్తా ఉన్నారు చాలా టఫ్ ఇది చేయటము, బయట కనపడకూడదు, జస్ట్ ఇంటికి షూట్కి వెళ్ళాలి, బయట కనిపిస్తే మళ్ళీ అదో రకంగా ఐబ్రోస్ తీసేయటం కానీ ఫుల్ దీంట్లో ఉంటారని. సో హౌ టఫ్ వాజ్ ఇట్ ఫర్ యూ జస్ట్ టు గో హోమ్ అండ్ షూట్? అంటే ఐ వాజ్ నాట్ ప్రిపేర్. అంటే నేను రియాలిటీలో ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అన్నది ప్రిపేర్ లేకుండే. ద డే వెన్ దే గ్రూమ్డ్ మీ కంప్లీట్లీ దెన్ ఐ రియలైజ్డ్ నౌ యూ కాంట్ గో ఎనీవేర్. అదే బయటకు వెళ్ళాను. సో మెంటల్లీ 1 వీక్ ముందు ప్రిపేర్ అయినా వేరు. నాకు సడన్గా ఆ రోజు అద్దం చూసుకున్న తర్వాత దట్ ఇనీషియల్ 1-2 days వాజ్ టఫ్. అంటే ఐ రియలైజ్డ్ ఐ కాంట్ గో అవుట్ ఎనీమోర్. ఏ ఈవెంట్లకు కానీ ఫ్యామిలీ ఫంక్షన్లకు కానీ ఎవరి కోసం బయటకు వెళ్ళడం కానీ మా ఇంట్లో ఫంక్షన్కి కానీ బయట తిరగడం కానీ ఎక్కడికి వెళ్ళలేము అన్నది అర్థమైపోయింది. ఈవెన్ టు ట్రావెల్ ఏమన్నా కొంచెం మధ్యలో బ్రేక్ ఉన్నా కూడా కాంట్ ట్రావెల్ ఎనీవేర్ అన్నది అర్థమైంది. సో ఐ టుక్ మీ 1-2 days రియాలిటీలోకి రావడానికి. బట్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ ఐ వాజ్ ఓన్లీ ఇన్ జోన్. ఐ వాజ్ షూటింగ్, ఐ వాజ్ గోయింగ్ హోమ్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ డే షూట్. ఎందుకంటే ఏదో రేపు పొద్దున్న సీన్ చూసుకుందాం అన్నట్టు కాదు. మెంటల్లీ ఐ వాజ్ ఆల్వేస్ యూస్ టు థింక్ ఇంకేం చేయొచ్చు లైలాకి, ఇంకా ఏం యాడ్ ఆన్ చేయొచ్చు లైలాకి. అదే అడుగు అనుకున్నా, వాట్ ఆర్ యువర్ రిఫరెన్సెస్? లైక్ అంటే మొన్న Q&Aలో చెప్పారు జనరల్గా చూస్తూ ఉన్న వాళ్ళని పెట్టారని, బట్ మీకంటే ప్రిపరేషన్ ఉంటుంది కదా, ఇలా ఉండాలి స్టైలింగ్ కానీ మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ. సో దానికి ఎలాంటి హోంవర్క్ చేశారు? సో నేను బాగా ఎక్కిరిస్తుండే గురు స్కూల్లో మా క్లాస్మేట్స్ని, మా అక్కని కానీ. మా మమ్మీకి 3-4 చెల్లెళ్ళు. చిన్నగా ఉన్నప్పుడు మా పిన్ని వాళ్ళని కానీ వాళ్ళు నడిచినట్టు వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళని తిరిగి ఎక్కిరిస్తుండే. సో ఐ థింక్ ఆల్ ద రిఫరెన్సెస్ సడన్లీ హిట్ చేసినాయి ఇట్లా మజిల్ మెమరీలో. సో ఐ యూస్ టు టీజ్ అలాట్, అందరిని ఎక్కిరిస్తుండే వాళ్ళకి ఇమిటేట్ చేసి. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దాంట్లో బెస్ట్ పార్ట్స్ అన్నీ ఒక్కొక్క మా ఫస్ట్ పిన్ని దగ్గర ఒకటి, మా క్లాస్లో ఒక అమ్మాయిని ఎక్కిరిచ్చింది ఒకటి.
సో ఐ టుక్ ఈచ్ బిట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దర్ గెస్టర్స్ అన్ని కలిపి ఇట్ బికేమ్ లైలా. ఇలా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నా ఫేవరెట్ హీరోయిన్ గాల్ గడోట్. ఆ రిఫరెన్స్ ఏం తీసుకోలేదా? లేదు, అది వండర్ ఉమెన్ కదా, షీఈ్ లిటిల్ ఆల్ఫా, అది తీసుకోలేదు. ఓకే, ఇది ఎన్ని డేస్ షూట్ చేశారు లైలా క్యారెక్టర్? లైలా క్యారెక్టర్ ఒక 32-33 డేస్. 30 days. ఎందుకంటే నేను ఈరోజు 6 దాకా కుదిరితే ఇదే లొకేషన్ నెక్స్ట్ సీన్ రామ్ 9 to వెళ్ళిపోదామా అని. ఎందుకంటే ఇంకొక 2 రోజులు చారీ కట్టుకునే తగ్గుతుంది కదా. ఈ రోజు రేపు ఇంకొక 6 hours పని ఎక్కువ చేస్తే 2 రోజులు నేను 2 రోజులు షేవింగ్ తగ్గుతుంది. నాకేందంటే నాకు అన్ని అంటే ఇట్ బర్న్స్ అ లాట్. రోజు బ్లేడ్ చెప్తున్నా డైరెక్టర్ కూడా ఈవినింగ్ కల్లా వచ్చేది అంటే కదా. అవును, అండ్ రోజు షేవ్ చేస్తుంటే చాలా మండుతుంది. దాని మీద మనం కాస్మెటిక్స్ వేస్తుంటాం అది ఇది. సో ఏం చేసి ఒక 2 రోజులు ఆ బాధ నుండి తప్పించుకోవచ్చు అన్నది ఒకటే. అద్దప్ప నాకు మళ్ళీ శారీ కట్టుకోవడము ఇవన్నీ ఇబ్బంది కాదు. మై ఓన్లీ పెయిన్ఫుల్ థింగ్ వాజ్ షేవింగ్. ఆ బ్లేడ్ పెట్టి వీ హ్యాడ్ టు గెట్ మళ్ళీ నార్మల్గా కూడా కాదు, అంటిల్ ఆ ఫ్రజైల్ ఫీమేల్ స్కిన్ లాగా వచ్చేటట్టు వీ హ్యాడ్ టు షేవ్ 2-3 times దాని మీదనే. సో దట్ వాజ్ లిటిల్ పెయిన్ఫుల్, ఎందుకంటే స్కిన్ కాన్ టేక్ ఇట్ కదా ఎవ్రీ డే డూయింగ్ ఇట్. సో దాని నుండి తప్పించుకోవడానికి ఇంకేమేం చేయొచ్చు అంటే ఎక్స్ట్రా హార్స్ పనిచేస్తే ఓవరాల్గా ఒక 2-3 days తగ్గుతుంది అనుకొని వీ యూస్ టు వర్క్ లైక్ దట్. ఓకే, మీరు కంటిన్యూస్గా మూవీస్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. కానీ ఎక్కడో ఈ కంటిన్యూస్ మూవీస్ చేయడం వల్ల కొంతమందికి కొంచెం మీరు డిఫరెంట్ ట్రై చేసినా కూడా అవి కొంచెం సిమిలర్గా ఉన్నాయి కదా. ఈ పార్ట్ సే ఇప్పుడు లైలా సెకండ్ పార్ట్ వస్తుంది అన్నారు, ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం మీ ప్రీవియస్ మూవీస్లో కొన్ని హిస్టానిక్స్ మ్యాచ్ అవుతాయి. సో ఇలా వస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ మైండ్ స్పేస్ లైక్? అంటే కొత్తగా చేస్తున్నా అనుకుంటారు, బట్ అగైన్ అందరూ సిమిలర్గా ఉన్నాయి అంటున్నారు. నాకు తెలిసి ఐ థింక్ డిప్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ డిప్ వచ్చింది. ఐ థింక్ అగైన్ నౌ ఇట్ వోంట్ ఆ ఫీల్ అయితే రాదు. ఎందుకంటే ఐ థింక్ ఆఫ్టర్ ఫలక్నామా దాస్ మళ్ళీ ఓల్డ్ సిటీకి హార్డ్ కోర్ ఓల్డ్ సిటీ క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలోనే. లైక్ ఫలక్నామా దాస్లో చేసిన తర్వాత హార్డ్ కోర్ ఓల్డ్ సిటీ క్యారెక్టర్ చేసింది దీంట్లోనే. ఓకే, సో ఐ థింక్ పీపుల్ విల్ ఎంజాయ్ దట్. ఇనీషియల్ మూవీస్లో అథెంటిసిటీ అనేది సిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది, చాలా రాగా ఉండేది. ఫలక్నామా దాస్ కానీ, హిట్ కానీ, అశోక్ వనంలో కానీ. ఇప్పుడు చాలా వరకు కొంచెం కమర్షియల్ మీటర్లు వెళ్తున్నాయి అనేది యూ ఆల్సో టోల్డ్ యూ వాంటెడ్ దట్. అవును, కానీ బ్రదర్ నేను ఇందాక కూడా ఒక ఇంటర్వ్యూలో అంటుండే, బట్ నీకు అది ఒక్క సినిమాకి ఎన్ని సినిమాల నుండి చూస్తారు మీరు? గామికి అనిపించిందా మీకు అది? లేదు, గామి లేదు. గామి హ్యాపెండ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ. ఇట్స్ బీన్ నాట్ ఈవెన్ 1 year. మార్చి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కేమ్, ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ అథెంటిసిటీ. అంటే మీకు 6 months లో మొనాటనెస్ ఎట్లా అయిపోతాడు ఒక మనిషి? It's just one film, no. Before Laila, it's only one film. Okay. So one film ki, couple of films ki difference undi. But janala. But one film ki you can't. We can't judge it. We can't judge it కదా. బట్ జనాలకి మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒకటి కొంచెం అదే ఆన్సర్ కూడా జనాలకే ఇస్తున్నాను అనుకో. ఓకే, సో వి కాంట్ జడ్జ్ ఎ పర్సన్ ఇన్ లైక్ నవంబర్ నుండి ఫిబ్రవరి లోపు రొటీన్ సినిమాలు చేసేస్తున్నా అనే పేరు ఒక సినిమాతో మనం మిగిలిన 2 సినిమాలు ఎట్లా మర్చిపోయినాం మనం. సంవత్సరం కాలేదు ఇంకా గామి వచ్చి, గ్యాంగ్స్ వచ్చి 8 నెలలు కూడా కాలేదు. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ లైక్ అథెంటిసిటీ తగ్గింది అని. ఎందుకు ఒక సినిమాకి? ఏది నా లాస్ట్ సినిమా. సో ఒక సినిమాకి మనం సడన్ గా చాలా టైం నుండి అనలేం కదా, చాలా ఫిలిమ్స్ నుండి అనలేం కదా. ఇఫ్ ఐ డూ ఇట్ ఫర్ 2-3 more films, యూ షుడ్ యాక్చువల్లీ యూజ్ దిస్ వరల్డ్ కార్డ్ కొంచెం టైం నుండి అథెంటిసిటీ తగ్గింది. సో నేను ఎప్పుడు ఐ ఓన్లీ ట్రైంగ్ టు గివ్ వెరీ అంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొత్తగా ఏం వేయగలుగుతాం జనాలకి. ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ ఉంటేనే నేను కూడా టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్తాను. ఆ కొత్తగా ఏం వేయగలుగుతాము, దానికోసం ఏం చేయొచ్చు అనుకునే ఇంత పెద్ద పని పెట్టుకున్నా. ఇప్పుడు లైలా అన్న కావచ్చు, గామిలో అఘోరా గెటప్ అయినా కావచ్చు, గ్యాంగ్స్లో ఒక క్యారెక్టర్ పట్టుకొని అక్కడ మేము చేసింది కావచ్చు.
అండ్ మెకానిక్ వచ్చేసి నేను అదొక రిలీఫ్ పాయింట్ అనుకునే చేసిన సినిమా. అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ ద డైరెక్టర్ కానీ ఆ సినిమా కానీ నాకు బిలీఫ్ సిస్టమ్ ఉండేది. నేను సినిమా చూసుకొని కూడా నేను అది ఇట్స్ గోయింగ్ టు హిట్ ఇట్ హార్డ్ అనుకున్నా. బట్ అది కొన్ని లెసన్స్ నేర్పించింది. అది కొన్ని లెసన్స్ నేర్పించింది. మళ్ళీ దాని ఎక్స్పీరియన్స్ ఇమ్మీడియట్లీ దీంట్లో ఇంకొంచెం కేర్ఫుల్ చేసుకొని ఇంకేం చేయగలుగుతామని. అండ్ ఐ థింక్ ఇన్ సమ్ ఎంటర్టైనర్స్ నువ్వు దీంట్లో ఇప్పుడు ఇది డైరెక్ట్లీ మేము ఎంటర్టైనర్ అని తీసినప్పుడే ఇంటెన్షన్ ఉంది. దీంట్లో మీరు గామిలో ఉన్న అథెంటిసిటీస్ అవన్నీ దీంట్లో ఎత్తుకోవద్దు. వెన్ సమ్ టైమ్స్ పోస్టర్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్ యూ దిస్ ఫిల్మ్ ఇస్ టు జస్ట్ గో స్ట్రెస్ బస్. ఇప్పుడు మనం ఫిల్మ్ నార్లో ఉన్న సైంటిస్టులు అందరి కోసం తీసిన సినిమా కాదు ఇది. దిస్ ఈస్ డైరెక్ట్లీ ఫర్ మై మామ్, మా పిన్ని కోసం, లేదా ఇప్పుడు మా ఏజ్ గ్రూప్లో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళందరూ స్ట్రెస్లో ఉంటే డైరెక్ట్ థియేటర్కి వచ్చి అమ్మ అన్నీ మర్చిపోయి నవ్వుకోవాలి, దానికోసం తీసిన సినిమా. ఇక్కడ నేను ఇప్పుడు మణిరత్నంలో షార్ట్ పెట్టితే బాగుండు అనుకుంటే తప్పదు. దీనికి ఎట్లా షార్ట్ పెట్టాలో అట్లా పెట్టినాం, దీనికి ఎక్కడ కష్టపడాలో అక్కడ పడ్డాం, దీంట్లో ఎంత మంచి మ్యూజిక్ వేయాలో అది ఇచ్చినాం, దీంట్లో టచ్ ఆఫ్ యాక్షన్ ఉంది, దీంట్లో కామెడీ ఎట్లా జనరేట్ చేయాలో దానికి అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోయినాం. ఎట్లా కామెడీ యూత్కి ఎంత కనెక్టెడ్ ఉండాలని. సో వీఆర్ కాన్షియస్ ఇన్ దట్ ప్లేసెస్ అండ్ దట్ ఈస్ ఆల్సో నాట్ ఎ ఈజీ జాబ్. యా, కమర్షియల్ సినిమా ఈజీ నాట్ ఈజీ జాబ్. యా, ఓకే. కమింగ్ టు వాట్ కైండ్ ఆఫ్ సినిమా ఎగ్జైట్స్ యూ? నాకు పర్టికులర్ జానర్ ఉండదు. నాకు డ్రామా కరెక్ట్గా ఉండాలి. అండ్ ఎనీ జానర్, బేసిక్గా నాకు డ్రామా ఇష్టం. అంటే డ్రామా ఈజ్ నాట్ ఎ జానర్. ఇన్ ఆల్ ద జానర్స్ దేర్ షుడ్ బి ఎ గుడ్ డ్రామా. ఇప్పుడు కామెడీ చేస్తున్నప్పుడు ఇట్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ డ్రామా. హారర్ తప్ప నాకు అన్ని జానర్లలో మంచి డ్రామా ఉండి సమ్ ఫీల్ ఇవ్వాలి. యా, బట్ యా పర్సనల్గా టు వాచ్ and also to especially to direct, I feel I like more of gangster flick system. Okay, but అక్కడికి వెళ్ళడానికే మళ్ళా we have to come back. దాంట్లోనే వెళ్ళిపోకుండా ఇప్పుడు లైలా ఉంది, అనుదీప్తో ఫంకీ ఉంది, ఈ 2-3 సినిమాల తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ బ్రేక్. సీరియస్ సినిమాకి ఐ విల్ గో బ్యాక్ దేర్. దానికి ముందు ఐ వాంట్ టు రియలీ ఎంటర్టైన్ పీపుల్ ఫర్ సమ్ టైమ్. ఓకే, యా. ఒక సేయింగ్ ఉంది, యూ హ్యావ్ టు ప్లే ఇట్ యువర్ గ్యాలరీ అంటారు. సో హూ డూ యూ థింక్ ఆర్ ద ఆడియన్స్ ఇన్ యువర్ గ్యాలరీ? నేను ఒకటే అబ్బా, నేను యాజ్ ఎ ఆడియన్స్ నేను కొన్ని సినిమాలు చూద్దాం అనుకుంటా, అవే చేస్తున్నా. నా ఫస్ట్ గుల్ ఏంటంటే ఒక కథ వినగానే అది తీసి చూసుకొని నాకు చూసుకోవాలనిపిస్తుంది ఆ సినిమా మనం చేసుకొని. ఫస్ట్ ఇంటెన్షన్ అది. సో నా అలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళందరూ నా ఆడియన్స్. ఓకే, సో ఇప్పుడు నా సినిమాలను బట్టి నువ్వు చూడు నా టేస్ట్ ఏందని. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ని ఓపెన్ చేసింది. గామి కంప్లీట్లీ ఓపెన్డ్ కంప్లీట్ న్యూ ఆడియన్స్. గ్యాంగ్స్ ఆంధ్రాలో కంప్లీట్ న్యూ ఆడియన్స్ని ఓపెన్ చేసింది. సో అది ఇప్పుడు ఈ సినిమా ఐ థింక్ ఇట్ విల్ ఓపెన్ వన్ మోర్ సెట్ ఆఫ్ న్యూ ఆడియన్స్. సో ఐ థింక్ ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. ఫిల్ చేసుకుంటూ వెళ్తాము. కానీ లెక్కలు వేసుకొని ఇప్పుడు వీళ్ళ కోసం సినిమా తీస్తా అని జనాలను ఎప్పుడు టార్గెట్ వేసుకోలే. నన్ను సాటిస్ఫై చేసుకొని నాకు నచ్చిన కథ నేను చూసుకోవడానికే చేస్తున్నా ఇవన్నీ. ఓకే, అండ్ నా టేస్ట్ మ్యాచ్ అయిన నా ఆడియన్స్. ఓకే, ఇప్పుడు మీరు వచ్చి 5-6 years, 6-7 years ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద డెకేడ్లో ఉన్నారు. డెకేడ్ మైల్ స్టోన్కి. సో డెకేడ్ మైల్ స్టోన్ ఎండ్ అయ్యే టైంకి విచ్ స్పేస్ మీరు ఉండాలనుకుంటున్నారు? లైక్ వాట్ ఈస్ దట్ థింగ్ యూ వాంట్ టు అచీవ్ బిఫోర్ యూ హిట్ దట్ మైల్ స్టోన్? ఐ థింక్ ఇప్పుడు ఐఎమ్ కాన్స్టెంట్లీ ఇన్ రీజనల్ జోన్ ఓన్లీ. అంటే ఇప్పుడు టెంప్ట్ అయిపోయి తొందర బయటపోయి తుత్తర ఎక్కువై పాన్ ఇండియా వెళ్ళిపోవాలి చేసేయాలి అంత ఐఎమ్ లిటిల్ కాన్షియస్లీ లిటిల్ టేకింగ్ ఇట్ ఈజీ. ఓకే, సో ఐ థింక్ డెకేడ్ ఎండింగ్కి ఐ థింక్ ఐ విల్ క్రాక్ దట్. క్రాక్ దట్ సాలిడ్. ఐ నో మనం నెక్స్ట్ ఏం చేయాలి, టు మొత్తం పాన్ ఇండియా కోసం ఏం చేయాలి. సో ఐ థింక్ బై ఎండ్ ఆఫ్ దట్ ఆ స్పాట్ టార్గెట్ అప్పుడు. ఓకే,
మీ కంఫర్ట్ జోన్ ఏంటి యాక్ట్ చేసేటప్పుడు ఇన్ జనరల్? అంటే ఒక డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చి ఓకే అని చెప్పించుకోవడానికి వాట్ షుడ్ బీ దేర్ ఇన్ ద మూవీ, అండ్ మీ కంఫర్ట్ జోన్ ఏంటి చేయడానికి? కంఫర్ట్ ఉందంటేనే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తా. ఈ అంటే ఛాలెంజ్ లేకపోతే, అంటే అది భయపెట్టకపోతే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది ఉంది భయపెట్టింది సినిమా అంటే కంఫర్ట్ జోన్ అంత ఈజీ కాదు ఇచ్చేసుడు. సో అది ఎత్తుక్కుంటా ఫస్ట్, అది ఎందుకు ఈజీ కాదు, కష్టంగా ఉందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు, అంటే దాని నుండి వచ్చే అవుట్పుట్ డెఫినెట్లీ రెగ్యులర్గా వచ్చే అవుట్పుట్ రాదు కష్టంగా ఉందంటే, ఎందుకంటే ఎవ్రీబడి వోంట్ చూస్ ఇట్. సో ఫస్ట్ ఛాలెంజ్ ఎత్తుక్కుంటాను. సో ఇఫ్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఐ కన్సిడర్ ఇట్ మోర్. సో ఛాలెంజింగ్ స్క్రిప్ట్ తీసుకురావాలి మీ దగ్గర ఎస్టాబ్లిష్కోవడానికి. క్యారెక్టర్ ఛాలెంజింగ్ ఉండాలి, వరల్డ్ ఛాలెంజింగ్ ఉండాలి, మేకింగ్ ఛాలెంజింగ్ ఉండాలి, ఇవన్నీ ఉంటున్నాయి. ఓకే, కంఫర్ట్ జోన్ అప్పుడప్పుడు కంఫర్ట్ జోన్ అంటే అప్పుడప్పుడు లైట్ హార్టెడ్ ఫిల్మ్స్ కూడా ఇవ్వాలి అన్నట్టు చేసా లాస్ట్ సినిమా. కానీ నాకు డైరెక్ట్ అర్థమైంది ఏంటంటే అవి చేసేటోళ్ళు లైట్ హార్టెడ్ సినిమాలు చేసుకుని ఉన్నారు వేరే వాళ్ళు, ఇంకో పలానా సినిమాలు చేసుకున్నారు, నువ్వు చేస్తే మాకేమీ అంత అవసరం లేదు అని జనాలు డైరెక్ట్ రిజెక్షన్ డైరెక్ట్లీ ఫేస్ చేశారు. సో ఐ రియలైజ్ ఆ ఛాన్స్ కూడా లేదు. దెర్ ఇస్ నో బ్రీతింగ్ స్పేస్ ఫర్ లైట్ హార్టెడ్ ఫిల్మ్స్, అట్లీస్ట్ ఫర్ మీ. డెఫినెట్లీ ఐ హ్యావ్ టు డూ సమ్ ఆర్ ది అదర్, అంటే ఛాలెంజింగ్ థింగ్ ఏదో ఒకటి పెద్ద చూస్ చేసుకోవాలి. వెదర్ ఇట్స్ గామి, వెదర్ ఇట్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, వెదర్ ఇట్స్ అశోకవనంలో అర్జున కళ్యాణం హిట్ కావచ్చు. సో దేర్ షుడ్ బి సమ్ ఎక్సెంట్రిక్ ఛాలెంజ్ ఉండాలి నాకు, ఉంటేనే దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ అన్నది క్లియర్గా అర్థమైంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీ కంటెంపరీస్లో చాలా కాంపిటీషన్ ఉంది. ఎవ్రీ వన్ ఈస్ ట్రయింగ్ టు గివ్ గుడ్ సినిమా, మోర్ దాన్ మనీ మేకర్స్ దే ఆర్ ట్రయింగ్ టు గివ్ గుడ్ సినిమా. సో ఈ ప్రెషర్లో కాన్స్టెంట్గా ఈ గుడ్ సినిమా ఇవ్వాలని ఒక ప్రెషర్, హౌ డూ యూ టేక్ ఇట్? ప్రెషర్ బ్రదర్ నాకు తెలిసి షూటింగ్ డేనే ఈరోజు పని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలని ప్రతిరోజు చేసుకుంటూ నిన్న చేసింది మర్చిపోతూ ముందుకు వెళ్ళిపోతుంటాం. సినిమా అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నాకు తెలిసి లైలా నా చేతిలో ఇంకా లేదు. లైలా పని అయిపోయింది నాకు. ఆల్ ఐఎమ్ చెరిషింగ్ ఈజ్ సినిమా ఫినిష్ చేసినాం, ప్రమోట్ చేసి జనాల్లోకి వెళ్తుంది అండ్ క్యూరియస్ హౌ దే విల్ టేక్ ఇట్, వాళ్ళు ఎట్లా తీసుకుంటారన్న క్యూరియాసిటీలు ఉన్నా. ఇక ప్రెషర్ నాకు తెలిసి నాకు చాలా జల్దీ వైరాగ్యం వచ్చినట్టుంది. సో ఐ థింక్ మీరు నా ఫలక్నామా దాస్ టైంలో చూసిన పర్సనాలిటీకి ఇప్పటికి సడన్గా కొంచెం మెలోడౌన్ అయిపోయినా. అంటే అప్పుడు 23 ఉండే, ఇప్పుడు 29. ఐ థింక్ 6 ఇయర్స్లో నాకు తెలిసి మరీ ఫాస్ట్గా కామ్ డౌన్ అయినా. ఇప్పుడు కోపం రావట్లేదు. ఇప్పుడు కోపం రావాలంటే చాలా పెద్ద ప్రాబ్లం అయి ఉండలేదు, చాలా ఇరిటేట్, చాలా ఇట్స్ టేకింగ్ టూ మచ్ టు మేక్ మీ యాంగ్రీ. సో ఐ థింక్ ఐ మీన్ దట్ జోన్ నో అండ్ నథింగ్ కెన్ ఎఫెక్ట్ మీ. నాకు తెలిసి ఇప్పుడు నేను ఇన్ఫ్యాక్ట్ నేను గ్యాంగ్స్ అప్పుడు కొంచెం రిజల్ట్ అప్పుడు కొంచెం ఐ ఫెల్ట్ ఒక జోన్లో కొంచెం చాలా ఫీల్ అయిన ఉండే, డినైల్ మోడ్లో ఉన్నారు ఉండే కొంచెం అది ఉంటుంది కదా ఫీలింగ్లు ఉండే. ఐ థింక్ మెకానిక్ అప్పుడు నేను ఐ థింక్ ఐ టుక్ ఇట్, ఐ కుడ్ మూవ్ ఆన్ ఇన్ ఒక 48 hours అనుకుంటా. విత్ ఇన్ 48 hours I moved on and within 72 hours I was in this getup. ఓకే, ఆండ్రోలో కూడా చెప్పారు నెక్స్ట్ వీక్ లోపల ఎలా దించుతా టీజర్ అని. సో విత్ ఇన్ 72 hours నేను ఈ గెటప్లోకి వచ్చేసి ఐ వాజ్ ఇన్ జోన్. సో అంతే, అదే చేయగలుగుతాం మనం. ప్రెజర్ తీసుకుంటే పెద్ద చేంజ్ కూడా ఏం కాదని అర్థమైంది. ఓకే, సీరియస్ క్వశ్చన్ నేను సైడ్, వాట్ డూ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్? లైక్ ఐ థింక్ ఐ విల్ సడన్లీ గో టు ఎయిర్పోర్ట్ అండ్ కొన్నిసార్లు సడన్గా బ్రేక్ ఇచ్చారు అనుకోండి 3 times. కొన్నిసార్లు నేను టికెట్ లేకుండా ఎయిర్పోర్ట్ పోయి ఏం ఫ్లైట్లు ఉన్నాయి చూసి సినిమాలో చూపించినట్టు నెక్స్ట్ ఏం ఫ్లైట్లు ఉన్నాయి ఎక్కడికని చెప్పి ఎక్కేసి వెళ్ళిపోతుంటాం. అదే మీ సినిమాలో సీన్ ఉంటుంది కదా, గోవా పాదం. ఎగ్జాక్ట్లీ. సో అదే ఐ థింక్ మీనింగ్ ఆఫ్ మై లైఫ్ ఎండ్ ఆఫ్ ద డే చూస్తే మీరు ఎన్ని స్టాంపులు ఉన్నాయి పాస్పోర్ట్లో, ఐ థింక్ దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ మై లైఫ్ అపార్ట్ ఫ్రమ్ సినిమా. డైలీ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది మీది? ఏ యాప్స్ ఎక్కువ వాడతారు? స్క్రీన్ టైము నాది ఎట్లుంటుంది అంటే సడన్గా మధ్యలో ఒక 4-5 months 3 months డీయాక్టివేట్ చేస్తుండేది. మళ్ళీ ఇప్పుడు షూటింగ్ లేనప్పుడు స్క్రీన్ టైం,
షూటింగ్ ఉన్నప్పుడు మళ్ళీ కొన్నిసార్లు నా ఫోన్ ఎక్కడ ఉంది కూడా ఇప్పుడు మళ్ళీ చాలాసేపు అయింది నేను ఫోన్ చూసి. ఎప్పుడైతే షూటింగ్ లేదు ఖాళీగా ఉన్నాం అంటే లైక్ ఎవ్రీబడి మంచం మీద రీల్స్ చూసుకుంటూ ఐ థింక్ ఆ జోన్ నుండి మనం తప్పించుకుంటాం కానీ కొన్నిసార్లు సడన్గా దొరికిపోతాం ఆ జోన్కి. మీ ఇన్స్టాగ్రామ్ రీల్ ఫీడ్ ఎలా ఉంటుంది? జనరల్గా వేరే వాళ్ళు రీల్స్ పంపిస్తామంటే ఫీడ్ చెడిపోతుంది పంపగా అంటారు కొంతమంది. సో నా ఫీడ్ ఏముంటుంది తెలుసా, ఇట్స్ మోర్ అబౌట్ వాచ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫ్రేగ్రెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఫన్నీ యాక్సిడెంట్స్ ఇవే ఉంటాయి నా ఫీల్డ్లో. ఓకే. బట్ మోస్ట్లీ ఇట్స్ అబౌట్ నాట్ కార్స్. కార్ నేను ఏంటంటే ఒక కార్ కొనుక్కున్నాం మళ్ళీ మిగిలిన కార్ల దిక్కు చూడవద్దు. సో అది కార్లది ఎప్పుడు ఆ ప్యాషన్లోకి ఎక్కువ పోలేదు, మనకు అంత వెనక ఓల్డ్ మనీ లేదంత అని చెప్పి. సో ఇట్స్ మోర్ అబౌట్ వాచెస్, ఫ్రేగ్రెన్సెస్ అండ్ ఇంకా స్ట్రెస్ బస్టర్స్ ఏముంటాయి, ఫన్నీ వీడియోస్ అవే ఉంటాయి. ఓకే. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి లైక్ ఐ నో ఫంకీ ఉంది, నెక్స్ట్ మూవీ క్యాన్సిల్ అయింది అంటున్నారు. క్యాన్సిల్ కాదు, ఇట్స్ జస్ట్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, రీవర్క్ చేస్తున్నారు అంత రీవర్కింగ్ క్యాన్సిలేషన్స్ ఏముండవు. ఓకే. ENE 2, ఫలక్నామా దాస్ 2, ENE 2 ఇస్ దేర్. ENE 2 స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడు కూడా తరుణ్ ఈజ్ ఇన్ రైటింగ్ జోన్లోనే ఉన్నాడు. సో ENE 2 డెఫినెట్లీ ఇయర్ ఎండ్ లోపు షూట్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, దిస్ ఇయర్ ఎండ్. నెక్స్ట్ ఫలక్నామా దాస్ 2 ఈ సీక్వెల్స్ మీద పడిపోతారా? సీక్వెల్స్ మీద పడిపోతారా వదిలేస్తే ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ అయిపోయి నాకు తెలిసి FD2 మీదనే వెళ్ళిపోతాయి ఇంకా. ఓకే. ఐ థింక్ ఐ విల్ గివ్ ఇట్ సాలిడ్ 1.5-2 years టైం ఫ్రమ్ ప్రీ టు రిలీజ్ వరకు. ఐ థింక్ ఐ విల్ గివ్ 2 years. 1 or 10 years కాలంకి వెళ్తా అప్పుడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యూర్ టైమ్ విశ్వక్. థ్యాంక్ యూ brother. It was nice chatting with you and all the very best for life. Thank you. Hi, this is Nani and you're watching me on Gulti. Hi, this is Samantha and you're watching me on Gulti. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi, this is Dulquer Salman. You're watching me on Gulti. హాయ్, నేను శోభితా ధూళిపాల. మీరు నన్ను చూస్తున్నారు gulti.com-లో. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.